హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్మో. మనం ఇవాళ వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీడియోలో నేను చూపించినట్టు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 50 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్ తీసుకొని వీడియోలో చూపించినట్టు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అలాగే షాజీరా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో అండ్ అలాగే చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా వేడెక్కి కొంచెం అరోమా ఫ్లేవర్ చేంజ్ అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ అండ్ టొమాటో కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు 2 క్యాష్యూ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసి బాగా వేడెక్కి ఇదంతా బాగా వేగాక కొంచెం బాగా ఫ్లేవర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇంకా కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన రైస్ని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ మన బిర్యానీ మసాలాకి యాడ్ చేసి ఇంకా వాటర్ అయితే 1/2 గ్లాస్ తగ్గించి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా బాగా కలిసేలాగా తిప్పుకొని తర్వాత ఫైనల్గా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ అయితే క్లోజ్ చేసి జస్ట్ 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంకా రైస్ అండ్ బాగా ఉడికింది. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు బాగా బిర్యానీ అయితే కలర్ఫుల్గా టేస్టీగా తయారైంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.